ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వెర్బ్ ఫార్మేషన్ క్రియారూపాల గురించి మనం తెలుసుకుందాం అనమాట. ముఖ్యంగా ఈ వెర్బ్ ఫార్మేషన్ కానీ తర్వాత క్రియారూపాలు కానీ మనకి ఎందుకు నేర్చుకోవాలి అని చెప్పంటే మనము స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ గ్రామర్ కానీ నేర్చుకునేటప్పుడు ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. మొదటిది మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్. అదే రకంగా గ్రామర్ కావచ్చు, గ్రామర్ సంబంధిత ఎక్సర్సైజెస్ కావచ్చు, మనం చేసేటప్పుడు ఈ వెర్బ్ ఫార్మేషన్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో అయితే ఈ వెర్బ్ ఫార్మేషన్ మనం నేర్చుకోవడానికి మనకి ముఖ్యంగా చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారంటే ఈ వెర్బ్ ఫార్మేషన్లో మీరు చూడండి, అసలు మనకి వెర్బ్స్ని మనము 5 రకాలుగా డివైడ్ చేసుకున్నాం అనమాట. ఏంటి V1, V2, V3, V1, V2, V3, V4, V5 అంటాం. చాలామందికి ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అసలు V1 అంటే ఏంటి, V2 అంటే ఏంటి, V3 అంటే, V4 అంటే, V5 అంటే. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వీటిపై మీకు కంప్లీట్ ఐడియా అనేది మీకు ఇస్తాను. తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి, తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఎవరైతే ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లేదా ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి నాకు ఒక్కసారి 1000 అని చెప్పని ఈ నెంబర్కి 9030436395కి మీరు వాట్సాప్ చేస్తారో వాళ్ళందరికీ కూడా నేను మీకు 1000 వెర్బ్ ఫామ్స్ని మీకు ఉచితంగా పంపిస్తానండి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ముందుగా V1 అంటే బేస్ ఫామ్ లేదా ప్రజెంట్ ఫామ్ అని చెప్పని V1ని అంటారనమాట. V2 అంటే పాస్ట్ ఫామ్ అంటాము. V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటారు. V4 అంటే ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ అంటారు. V5 అంటే సింపుల్ ప్రజెంట్ ఫామ్ అని చెప్పని అంటారు. వీటిని మీరు ఇలాగే గుర్తుంచుకోవాలి. V1 అంటే బేస్ ఫామ్ లేదా ప్రజెంట్ ఫామ్, V2 అంటే పాస్ట్ ఫామ్, V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అనమాట. తర్వాత V4 అంటే ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్, V5 అంటే సింపుల్ ప్రజెంట్ ఫామ్. అయితే ఇప్పుడు ఇవి మీకు ఎలా ఉపయోగపడతాయో నేను మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. చూడండి, ఇక్కడ బేస్ ఫామ్ అనేది ఏంటంటే మీ అందరికీ తెలిసింది కదా, బేసిక్ వెర్బ్స్ మొత్తం అన్నిటిని కూడా మనకి స్పీక్, రన్, ఈట్, డ్రింక్, ఇవన్నీ కూడా మీకు ఈట్, రన్, తర్వాత మీకు స్పీక్, టాక్, ఇవి ఏవైతే మీరు మాట్లాడుతున్నామో మనం అవన్నీ కూడా బేస్ ఫామ్ లేదా ప్రజెంట్ ఫామ్ అని చెప్పి అంటారు. ఇవి ఏర్పడటానికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక రూల్ అంటూ ఏమీ లేదనమాట. సో దీన్ని మీరు బేస్ చేసుకొని మనము దీన్ని బేస్ ఫామ్ అని చెప్పి మనం అనుకోవాలి. ఓకేనా, దీన్ని బేస్ ఫామ్ అని చెప్పి మనం అనుకోవాలి. సో ఈ బేస్ ఫామ్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు స్పోకెన్, స్పీకింగ్, స్పీక్స్ ఇవి మీరు చూసారు కదా. మీరు చూసిన తర్వాత దీనికి సంబంధించి ఇప్పుడు ఇవి అసలు ఎలా ఫామ్ అయ్యాయో మీకు చెప్తాను అనమాట. అది చాలా ఇంపార్టెంట్. మనకి అఫ్కోర్స్ వెర్బ్స్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకి రెగ్యులర్ వెర్బ్స్, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని మనకి ఉంటాయన్నమాట. అవి తర్వాత చూద్దాం. కానీ ఇక్కడ ఫస్ట్ మనకి ఇవి ఎలా ఫామ్ అయిందో తెలుసుకుంటే మనకి సరిపోతుంది. అయితే ముందుగా ఒక మాట ఏంటంటే వీటిని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని చెప్పని అంటారు. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. వీటిని ఏమంటారు? ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని చెప్పని అంటారు. సో ఫస్ట్ మీరు ఇర్రెగ్యులర్ వెర్బ్స్లో ఫస్ట్ మీరు ఇది చూడండి అనమాట. ఈ స్పీక్ అనేది ఏంటి? బేస్ ఫామ్, మీకు తెలుసు కదా. ఈ స్పీక్ అనేది ఏంటి? బేస్ ఫామ్, మీకు తెలుసు కదా. ఈ బేస్ ఫామ్కి ఎటువంటి రూల్ అనేది లేదనమాట. ఈ స్పీక్ని ఇలా మీరు స్పీక్లో రాస్తాం అనమాట. అయితే V2 ఫామ్, పాస్ట్ ఫామ్, ఈ పాస్ట్ ఫామ్ను మనము ఎలా ఫామ్ అవుతుందని చెప్పంటే ఈ పాస్ట్ ఫామ్ డిడ్ ప్లస్ స్పీక్ అనమాట. డిడ్ ప్లస్ స్పీక్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ స్పోక్ అవుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. దీన్ని పాస్ట్ ఫామ్ అని చెప్పని అంటారు. డిడ్ ప్లస్ స్పీక్ ఏమవుతుందండి, ఇక్కడ స్పోక్ అవుతుంది అనమాట. దీన్ని పాస్ట్ ఫామ్ అని చెప్పి అంటారు. అయితే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, ఈ ఫామ్కి వచ్చేటప్పటికి మనకి మనకి ఇలాంటి షార్ట్ కట్స్ ఏమి లేవు అనమాట. ఇక్కడైతే స్పీక్ వచ్చింది, ఇక్కడ స్పోక్ వచ్చింది, ఇక్కడ స్పోకెన్, ఇక్కడ క్లియర్గా మనం ఇక్కడ స్పోకెన్ అనే మనం ఇక్కడ రాయాలి. అయితే ఇక్కడ V4 చాలామంది ఏంటంటే ఈ V4 ఫామ్ని V5 అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీకు చెప్తున్నానండి, మీకు ఇంకొన్ని షార్ట్ కట్స్ కూడా నేను చెప్తాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ V4 ఫామ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే V1 ప్లస్ ING అనమాట. ఏమవుతుందండి? V4 అవుతుంది. ఇది మీరు గుర్తుంచుకోరు. అంటే ఇక్కడ మీకు ఎలా ఫామ్ అవుతుందంటే ఇది ఇక్కడ స్పీక్ ప్లస్ ING మీకు ఏమవుతుందంటే స్పీకింగ్ అవుతుంది అనమాట. స్పీక్ ప్లస్ ING ఇక్కడ ఏమవుతుంది? మీకు స్పీకింగ్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ V5 వచ్చింది కదా. V5 కూడా ఎలా ఫామ్ అవుతుందంటే చూడండి, ఇక్కడ V1 తర్వాత ప్లస్ SRES అనమాట. V1కి SRESని యాడ్ చేస్తే మనకి V5 అనేది ఇక్కడ అవుతుంది మనకి. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే స్పీక్కి మనం ఏం చేస్తామంటే ఇక్కడ SRESని యాడ్ చేస్తాం, కానీ ఇక్కడ S యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే స్పీక్స్ అవుతుంది అనమాట. ఓకేనా, అలా. సో తర్వాత ఇక్కడ V2ను కూడా మనం ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే డిడ్ ప్లస్ V1,
ఈక్వల్ టు V2 అనమాట. అంటే ఇక్కడ డిడ్ ప్లస్ స్పీక్ స్పోక్ రాశాను కదా, తర్వాత డిడ్ ప్లస్ V1 V2 అనమాట. వీటన్నిటిని కూడా మనము V1 V2 V3 V4 V5 ఇక్కడ మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇర్రెగ్యులర్ ఫామ్స్ అని చెప్పాను కదా, ఇర్రెగ్యులర్ ఫామ్స్ అని చెప్పారు. ఇందులో మనము గుర్తుంచుకోవాల్సినవి ఇవి. అయితే రెగ్యులర్ ఫామ్స్లోకి వచ్చేటప్పటికి మీకు ఒకటి రాస్తాను అనమాట. ఏంటంటే అది మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు V1లో నేను ఇక్కడ క్లియర్ రాశాను అనుకోండి. V1లో నేను ఇక్కడ క్లియర్ రాశాను, క్లియర్. తర్వాత V2లో వచ్చేటప్పటికి క్లియర్డ్ ఈడీ యాడ్ అవుతుంది అనమాట. V3లో మనకి ఇక్కడ క్లియర్డ్ ఈడీ యాడ్ అవుతుంది. V4లో మనం ఏంటంటే క్లియర్ ప్లస్ ING క్లియరింగ్ రాస్తాం. V5లో క్లియర్ ప్లస్ ఎస్ రాస్తాం, క్లియర్స్ రాస్తాం అనమాట. ఇలా రెగ్యులర్ ఇలా ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనకి ఈ ఇర్రెగ్యులర్లో కావచ్చు రెగ్యులర్లో కావచ్చు మనకి వెర్బ్ ఫార్మేషన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఎక్కువగా మీరు దీని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, చాలా ఈజీ. మళ్ళీ చెప్తున్నాను, V1 అంటే బేస్ ఫాము ప్రజెంట్ ఫాము, V2 అంటే పాస్ట్ ఫాము, V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, V4 అంటే మనకి ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్, V5 అంటే సింపుల్ ప్రజెంట్ ఫామ్ అనమాట. ఇక్కడ V1కి ఎగ్జాంపుల్ స్పీక్, V2కి ఎగ్జాంపుల్ స్పోక్, V3కి ఎగ్జాంపుల్ స్పోకెన్, V4కి ఎగ్జాంపుల్ స్పీకింగ్, V5కి ఎగ్జాంపుల్ స్పీక్స్ అనమాట.